హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను వీడియో షూట్ చేసే టైం వచ్చేసి నైట్ 8:00 అండి. ఈ టైంలో నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా 7 వరకు తినేస్తాం మేము, కానీ ఈరోజు లేట్ అయిపోయింది. యాక్చువల్గా మా బాబు ఫిష్ తినాలనిపిస్తుంది అన్నాడు, అందుకే మేమైతే ఫిష్ తీసుకొచ్చాము. సో ఎలాగూ ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఈ రెసిపీ అయితే మీకు కూడా చూపించాలి అనేసి వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే పట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా నాన్ వెజెస్లోకి అప్పటికప్పుడే ఫ్రెష్గా అల్లం పేస్ట్ పట్టేసుకుంటా. అలా ఫ్రెష్గా పట్టుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఈ రెసిపీ నేర్చుకొని 1 ఇయరే అవుతుంది. అంతకుముందు నాకు చేపల పులుసు చేయడం అస్సలు వచ్చేది కాదు. ఎప్పుడు చేసినా పాడవుతూ ఉండేది. ఈ రెసిపీ అయితే నేను మా ఆంటీ దగ్గర నేర్చుకున్నా. ఆంధ్ర స్టైల్లో అయితే ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీ కూడా. ఇక్కడ నేనైతే అల్లం వాష్ చేసుకుంటున్నాను. అల్లం ఎప్పుడు ఇంటికి తెచ్చినా కూడా ఇలా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటా. చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. అల్లంపై ఉన్న డర్ట్, మట్టి అంతా పోవాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ అయినా నానబెట్టుకుంటే తొందరగా పోతుంది. కానీ నాకు ఇక్కడ అంత టైం లేదు, సో వెంటనే వాష్ చేసేసుకున్నాను. కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకున్న తర్వాత వాష్ చేసుకుంటే మట్టి తొందరగా పోతుంది. ఇది ఒక టిప్ అన్నమాట. కొంతమంది అల్లం ఎల్లిపాయ పొట్టు తీసేసి నీట్గా పడతారు, గుజ్జు గుజ్జు అవుతుంది. నాకెందుకు అలా నచ్చదు. నేను రెండు కూడా పొట్టుతోనే పడతాను, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. నేను అల్లం పేస్ట్ ఎలా పడతాను అనేది షార్ట్స్లో అప్లోడ్ చేశా, చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి. కొంతమంది అల్లం పేస్ట్ ఎక్కువ డేస్ నిల్వ ఉండడానికి నిమ్మకాయలు కూడా యూస్ చేస్తారు, అంటే నిమ్మరసం పిండి స్టోర్ చేస్తూ ఉంటారు. నేనైతే అలా ఏం స్టోర్ చేయను, ఎందుకంటే నేను ఎక్కువగా ఏం పట్టను, కొంచెం కొంచెంగా అయితే పట్టుకుంటా. నేను ఓన్లీ సాల్ట్, పసుపు వేసి స్టోర్ చేసుకుంటా ఇన్ కేస్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే. మనం అల్లం పేస్ట్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోండి. అల్లం పేస్ట్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి కట్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో నేను పెద్ద మిస్టేక్ చేశా. నేను ఈ వీడియో తీసిందే ఫిష్ ప్రిపరేషన్ చూపించడానికి కదా, నేను ఆ వీడియో క్లిప్పే స్కిప్ చేసేసా. ఏంటో నా మతి మరుపు అన్నీ మర్చిపోతున్నాయి ఈ మధ్య. ఆల్రెడీ నేను ఈ రెసిపీని షార్ట్స్లో రీసెంట్గానే అప్లోడ్ చేశా. నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కన్ఫ్యూజన్గా ఉంటే ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ ఒకసారి ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ అంటే మీకు తెలుసు కదా, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేయండి. అలా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత అదే బౌల్లో మనకి సరిపడినంత చింతపండు పులుసు పిసికి పోసేసుకోవాలి. అందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ముక్కలు మునిగే వరకు అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్ని మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. చేపల పులుసుకి ఎప్పుడూ కూడా వెడల్పుగా ఉండే బౌలే తీసుకోవాలి, అప్పుడే ముక్క విరగకుండా నీట్గా ఉంటుంది. చేపల పులుసు అయితే స్టవ్ మీద పెట్టేశాను. నేనైతే నైట్ డిన్నర్కి రైస్ కూడా కడిగేస్తున్నాను. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోస్తాను. రెగ్యులర్గా ఇలానే పెడతాను. ఇన్ కేస్ కొత్త బియ్యం యూస్ చేసే వాళ్ళకైతే మెజర్మెంట్ వేరేలా ఉంటుంది. ఇక్కడ నేను రైస్ కుక్కర్ ఆన్ చేసి కర్రీ అయితే ఒకసారి తిప్పేస్తున్నా. చేపల పులుసులో ఎప్పుడూ కూడా గంట అనేది పెట్టకూడదండి, ఎందుకంటే ముక్క విరిగిపోతుంది. ఇలా ఇక్కడ నేను చూపించినట్లుగా తిప్పండి, నీట్గా ముక్క విరగకుండా అలానే ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న చేప పేరు బొచ్చలండి. మీకు తెలుసా, చేపల పులుసులో మామిడికాయ కూడా వేసుకుంటారంట. ఇది ఆంధ్ర స్టైల్ అనమాట. నేను ఎప్పుడూ కూడా మామిడికాయ వేసి వండలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇంట్లో ఉంది, సో ఒకసారి వేసి చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి ట్రై చేస్తున్నా. ఇక్కడ పులుసు పల్చగా ఉన్నప్పుడే మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి, అప్పుడే మంచిగా ఉడుకుతాయి ముక్కలు. పక్కనే ఉన్నదాన్ని చూసి ఆమ్లెట్ అనుకోకండి, ఇది చేప జనతో ఆమ్లెట్ అయితే చేశాను. ఈ రెసిపీని నేను యూట్యూబ్ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశా, ఒకసారి చెక్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు. ఇక్కడ నేనైతే బౌల్స్ వాష్ చేసేసుకుంటున్నా, ఖాళీగా ఉండడం ఎందుకనేసి. నేను ఎప్పుడూ కూడా అంతే, స్టవ్ మీద ఏదైనా పెట్టినప్పుడు నేను ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటా, అక్కడే ఉండకుండా. ఫైనల్గా మసాలా అండ్ కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచి ఆ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మేమైతే డిన్నర్కి కూర్చున్నాము. మేము ఎప్పుడు కూడా అందరం కలిసే తింటాము, అది కూడా కింద కూర్చొనే తింటాము. ఇక్కడ ఆమ్లెట్ అండి, అది ఇందాక చూపించాను కదా. చేపల పులుసు చాలా ఎమ్మీగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది.
కొంతమంది చేపల పులుసు తిన్నప్పుడు కర్డ్ అస్సలు తినరండి. ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ అనేది స్లో అవుతుందంట అలా కర్డ్ తిన్నప్పుడు. ఆ ఇంట్లో నేను ఒక్కదాన్నే తినను, అందరూ తినేస్తారు. వీడియోలో చెప్పిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.